వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ నమస్తే. ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా 6th క్లాస్ సోషల్ స్టడీస్ పార్ట్ 3 చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు మీ ప్రిపరేషన్లో భాగంగా చాలా వరకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. మొదటి ప్రశ్న, తెలంగాణలోని అధిక ప్రాంతం ఏ పీఠభూమిలో ఉంది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, దక్కన్ పీఠభూమి. తెలంగాణలోని అధిక ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉంది. తర్వాతి ప్రశ్న, అత్యధిక ఎత్తులను వాలులను కలిగి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలం కలిగి ఉండే ప్రాంతాలను ఏమంటారు? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, పర్వతాలు. పర్వతాలకు ఎలా ఉంటుంది? అత్యధిక ఎత్తు వాలు ఉంటుంది మరియు అతి తక్కువ సమ ఉపరితలం ఉంటుంది, అంటే వాటిపైన. తర్వాతి ప్రశ్న, నదుల ద్వారా మేట వేసిన ఒండ్రుతో ఎటువంటి ప్రాంతాలు ఏర్పడతాయి? ఆప్షన్స్, సరి అయిన సమాధానం ఆప్షన్ సి, మైదానాలు. నదుల ద్వారా మేట వేసిన ఒండ్రుతో ఎటువంటి ప్రాంతాలు ఏర్పడతాయి? మనకు మైదానాలు ఏర్పడతాయి. తర్వాతి ప్రశ్న, ఆకులు మరియు చెట్లు మొదలైనవి కుళ్ళిపోగా ఏర్పడినది. ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి, హ్యూమస్. ఆకులు మరియు చెట్లు మొదలైనవి కుళ్ళిపోగా ఏర్పడేదేంది? హ్యూమస్. తర్వాతి ప్రశ్న, మెట్ట భూమి లేదా గరువు అనగా ఏమిటి? ఆప్షన్స్ చూడండి, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, ఇసుక కలిసిన భూమి. ఇసుక కలిసిన భూమిని ఏమంటారు? మెట్ట లేదా గరువు అంటారు. తర్వాతి ప్రశ్న, మెట్ట భూమి లేదా గరువు లేదా ఇసుక కలిసిన భూమి దేనికి అనువైనది? చూడండి, ఇక్కడ మెట్ట భూమి లేదంటే గరువు లేదంటే ఇసుక కలిసిన భూమి దేనికి అనువైనది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం కూరగాయల సాగుకు. మెట్ట భూమి దేనికి ఉపయోగపడుతుంది? మెట్ట భూమి లేదా గరువు భూమి లేదా ఇసుక కలిసిన భూమి అనేది కూరగాయల సాగుకు చాలా అనువైంది. తర్వాతి ప్రశ్న, ఏ జాతికి చెందిన పంటల వల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, జీలుగా మరియు పిల్లి పెసర. జీలుగా మరియు పిల్లి పెసర ఇటువంటి పంటల వల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది. తర్వాతి ప్రశ్న, చిక్కుడు జాతి పంటలైన జీలుగా పిల్లి పెసర మొక్కలను ఎన్ని రోజుల తర్వాత భూమిలో కలిపి దున్నుతారు? చూడండి, ఈ చిక్కుడు జాతి పంటల వల్ల భూమిలో నత్రజని శాతం అనేది పెరుగుతుంది. అయితే ఈ చిక్కుడు జాతి పంటలైన జీలుగా పిల్లి పెసర మొక్కలను ఎన్ని రోజుల తర్వాత భూమిలో కలిపి దున్నుతారు? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి, 30 నుండి 40 రోజులు. తర్వాతి ప్రశ్న, పెనమకూరు గ్రామంలోని మొత్తం కుటుంబాల సంఖ్య ఎంత? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, 750 కుటుంబాలు. పెనమకూరులో మొత్తం 750 కుటుంబాలు ఉంటున్నాయి. తర్వాతి ప్రశ్న, పెనమకూరు ప్రాంతాలలో డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాలం పంటను ఏమంటారు? చూడండి, పెనమకూరు ప్రాంతాలలో డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాలం పంట. ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం దాల్వా. ఆప్షన్ ఏ, దాల్వా. పెనమకూరు ప్రాంతాలలో డిసెంబర్ నెల నుంచి వేసే శీతాకాలం పంటను ఏమంటారు? దాల్వా. తర్వాతి ప్రశ్న, డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాల పంట దాల్వాలో ఏం పండిస్తారు? ఆప్షన్స్, వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, వరి లేదా పప్పు ధాన్యాలు. దాల్వా పంటలో అంటే శీతాకాలం పంటలో వరి లేదా పప్పు ధాన్యాలు పండిస్తారు. తర్వాతి ప్రశ్న, ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ను నిర్మించడం జరిగింది? ఆప్షన్స్,
వీటిలో సరి అయిన సమాధానం 1853. 1853వ సంవత్సరంలో బ్రిటిష్ వారు విజయవాడ దగ్గర కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ను నిర్మించారు 1853లో. తర్వాతి ప్రశ్న, బ్రిటిష్ వారు నిర్మించిన ప్రకాశం బ్యారేజీ నుండి కాలువల ద్వారా మళ్లించిన నీటితో ఎంత భూమి సాగు అవుతుంది? చూడండి, బ్రిటిష్ వారు నిర్మించిన ప్రకాశం బ్యారేజీ నుండి కాలువల ద్వారా మళ్లించిన నీటితో ఎంతవరకు భూమి సాగవుతుంది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి 12 లక్షల ఎకరాలు. ఎంత ఎకరాలు? 12 లక్షల ఎకరాల భూమి అనేది సాగవుతుంది. తర్వాతి ప్రశ్న, పెనమకూరు ప్రాంతంలో ఏ ఋతుపవనాల వలన జూన్ నుండి అక్టోబర్ వరకు ఎక్కువ వర్షపాతం కురుస్తుంది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం నైరుతి ఋతుపవనాలు. తర్వాతి ప్రశ్న, అధిక పోషక పదార్థాలు ఉండే నేలలు ఏవి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి ఒండ్రు నేలలు. వీటిని ఏమంటారు? ఇంకా ఒండలి నేలలు అని కూడా అంటారు. తర్వాతి ప్రశ్న, పెనమకూరు ప్రాంతంలో ఎన్ని అడుగుల లోతు వరకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి 15 అడుగులు, 15 ఫీట్ల వరకు పెనమకూరు ప్రాంతంలో నల్లరేగడి మట్టి అనేది కనిపిస్తుంది. తర్వాతి ప్రశ్న, ఉయ్యూరు నుండి ఏ కాలువను దాటి పెనమకూరు చేరాల్సి ఉంటుంది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి బందరు కాలువ. తర్వాతి ప్రశ్న, పెనమకూరుకు బందరు కాలువ ఏ దిశలో ఉంటుంది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ వాయువ్యం నుండి ఆగ్నేయ ప్రాంతానికి ఉంటుంది. తర్వాతి ప్రశ్న, పెనమకూరుకు ఏ వైపున కృష్ణానదికి దగ్గరగా ఇసుక భూములు ఉన్నాయి? పెనమకూరుకు ఏ వైపున కృష్ణానదికి దగ్గరగా ఇసుక భూములు ఉన్నాయి? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి పశ్చిమ దక్షిణ భాగంలో ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి ఇసుక భూములు? కృష్ణానదికి పశ్చిమ మరియు దక్షిణ భాగంలో ఉన్నాయి. తర్వాతి ప్రశ్న, పెనమకూరు గ్రామం కృష్ణానదికి దగ్గరగా ఉండడం వల్ల ఎన్ని అడుగుల లోతులో నీరు వస్తుంది? అంటే ఎన్ని అడుగుల లోపలలో మనము తవ్వితే నీరు వస్తుంది? ఆప్షన్స్. చూడండి, ఆప్షన్ ఏ 15 నుండి 25 అడుగులు, బి 50 అడుగులు, సి 60 అడుగులు, డి 100 అడుగుల పైన. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిస్తే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోపై ఎటువంటి సందేహాలున్నా, ఏవైనా సూచనలు ఇవ్వాలనుకున్నా మాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.